హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అందినటువంటి వార్త రైతన్నలకు మరొక చిన్న గుడ్ న్యూస్. పిఎం కిసాన్ ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ 22వ విడత అస్సాం పర్యటనలో భాగంగా 13వ తారీఖు రైతుల అకౌంట్లో జమ కాబోతున్నాయి. ఈ ప్రతి విడత కూడా 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు పిఎం కిసాన్ అందిస్తుంది. ఈ పిఎం కిసాన్ కూడా 2019 కన్నా ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఆ డేటా ప్రకారం వారికి ఈ పిఎం కిసాన్ అందించడం జరుగుతుంది. 2019 తర్వాత పట్టా చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రైతులకు కూడా ఏ ఒక్కరు కూడా పిఎం కిసాన్ అందడం జరుగుతలేదు. ఎందుకంటే 2019 తర్వాత చాలామంది రైతులు పట్టా చేసుకున్నవారు ఆల్రెడీ పాస్బుక్లో వచ్చిన వారు కూడా ఎంతోమంది రైతులు ఉన్నారు. వీరు కూడా పిఎం కిసాన్ అందాలని కోరుచున్నాను. ఎందుకంటే ఈ 2019 తర్వాత పట్టా చేసుకున్నటువంటి రైతులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కూడా పిఎం కిసాన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ఎందుకంటే ఇది చాలామంది అంతకుముందు తీసుకున్నటువంటి వారు ఒక కుటుంబంలో ఇద్దరికి రావడం కానీ, ఒక కుటుంబంలో ముగ్గురికి రావడం కానీ, అనర్హులు కూడా గుర్తించి వారికి కూడా పిఎం కిసాన్ అందడం జరిగింది. కానీ 2019 తర్వాత కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి, పాస్బుక్లో వచ్చిన వారికి పిఎం కిసాన్ అందని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అది ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉండే విధంగా కాకుండా అనర్హులను గుర్తించి అర్హులైన వారికి అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అందరికి షేర్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా పిఎం కిసాన్ ఇప్పుడు కొత్తగా ఉన్న వారికి కూడా అవకాశం కల్పిస్తూ వారికి కూడా అందే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎలాగో మనకు రైతు భరోసా అయిపోయింది. డిసెంబర్ ఇవ్వవలసినటువంటి రైతు భరోసా ఇప్పుడు మార్చి వరకు వచ్చింది. అది ఇస్తారా అయ్యారని కూడా రైతుల ఆశలు కూడా లేవు. వాళ్ళు ఇస్తారా రైతులు ఎదురు చూసి కళ్ళు కాయలు కాసినాయి. అది ఇస్తారా అయ్యారా అని రైతులకి ఇక నమ్మకం కోల్పోయింది. ఎందుకంటే అది ఇంతవరకు ఎప్పుడో 17వ తారీఖు రైతుల అకౌంట్లో జమ అవుతాయని ఇంతవరకు ఇక దిక్కు లేవు. అవి వస్తాయా రావా అని కూడా మాకు నమ్మకం లేదు. ఎలాగో ఈ పిఎం కిసాన్ కూడా రేపు 13వ తారీఖు రైతుల అకౌంట్లో జమ కాబోతున్నాయి. కాబట్టి ఇది గుడ్ న్యూసే. కావున దీంతో పాటు కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలని, 2019 తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కూడా ఈ అవకాశం కల్పించాలని. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది రైతులు కొత్తగా పట్టా చేసుకున్నవారు, కాబట్టి వాళ్ళందరికీ అందే విధంగా ఉంటే ఇంకా చాలామంది రైతులకు లబ్ధి చేకూరుతుందని నా యొక్క విషయం. ఈ విషయం అందరికీ షేర్ అయ్యే విధంగా, అందరికీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్క రైతన్నకు షేర్ చేసే విధంగా మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్. బాయ్.